జస్ట్ ఫ్లూయిడ్ జస్ట్ లైక్ దట్ అనాలిసిస్ చేయమని అనుకో, మీరు ఏం చేస్తారు? అనాలిసిస్ చేయటువంటి ఏం చేయాలి చెప్పండి? మీ ఐడియాకి ఏదొస్తో చెప్పండి, తప్పేం కాదు. మీకు తెలుసని నేను అనుకోవట్లేదు. తెలియకపోయినా మీరు ఏం చేస్తారు ఆ పని అప్పు చెప్తే? ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేద్దాము అని అనుకున్నాం. అనాలిసిస్ చేయటువంటి ఏంటి? ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఇంకా ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకా ఇంకేముంది? అది స్టడీగానే వెళ్తుందా, లేకపోతే చూడండి డ్యామ్ దగ్గర నుంచి వాటర్ బయటపడుతుంది అనుకోండి, ఎలా వస్తుంది అది ఫ్లో? పడటమే కాదు, ఒక సిస్టమేటిక్గా రాదు అది, అవునా? సో మరి అట్లాంటి దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తాము? స్టడీగా కాలంలో స్లోగా వాటర్ వెళ్తుంది అనుకో, అట్లాంటి దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తాము? అసలు ఫ్లూయిడ్ ఎందుకు ఫ్లో అవుతుంది? ఇవన్నీ స్టడీ చేయటమే ఫ్లూయిడ్ డైనమిక్స్, ఓకేనా? సో ఇక్కడ దీనికి మెయిన్గా కొత్త క్యారెక్టరిస్టిక్స్ ఏమొస్తాయి అంటే, ఇంతకుముందు మనం సాలిడ్స్ గురించి అనాలిసిస్ చేసాం, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్పేసి. దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు దానికి స్ట్రెస్, స్ట్రెయిన్, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్, ఇవే కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. కానీ అక్కడ మనం తీసుకున్న బేస్ అజంప్షన్ ఏంటి అని అంటే, రో ఈజ్ కాన్స్టెంట్, అంటే డెన్సిటీ కాన్స్టెంట్ అని అనుకుని వెళ్ళాం, అంతేనా కదా? గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? ప్రెజర్ చేస్తే ఇంకా ఎక్కువ డెన్సిటీ పెరుగుతుంది దానికి, అంటే వాల్యూమ్ తగ్గించే కొద్దీ డెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. కానీ సాలిడ్స్కి అలా జరగదు, దాని వాల్యూమ్ ఫిక్స్డ్గానే ఉంటుంది, దాని డెన్సిటీ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫ్లూయిడ్స్ కూడా అంతే, కొన్ని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, కొన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఓకేనా? అంటే బేసిక్ అంటే మనం ప్రెజర్ చేసి నొక్కగలిగేవి, నొక్కలేనివి, ఇలా రెండు రకాలుగా ఉంటాయి. మళ్ళీ గ్యాసెస్ అయితే కంపల్సరీ ప్రెజర్ చేసి నొక్కొచ్చు, అంతే కదా? ఎప్పుడైతే నొక్కుతామో దాంట్లో ప్రెజర్ డెవలప్ అవుద్ది, అంటే మళ్ళీ ప్రెజర్ అనేదాన్ని మనం కాంప్రహెండ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ప్రాపర్టీస్, ఫ్లూయిడ్స్ ప్రాపర్టీస్ మోర్ ఆర్ లెస్ ఒకేలా ఉంటాయి, ఒకే విధంగా అనాలిసిస్ చేస్తాం, కానీ సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్లో అనే దానికి మళ్ళీ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డెఫినేషన్స్లో ఒకటి, ఫస్ట్ థింగ్, అసలు ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేయడానికి రెండు విధానాలను ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఫ్లూయిడ్ని అనాలిసిస్ చేయడానికి ఒకటి లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్, రెండు ఆయిలర్స్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్. ఇవి రెండు రకాల విధానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ వాడేదంతా కూడా ఆయిలర్స్ మెథడే వాడతాం. మనం చేసేది, మీరు స్టడీ చేసేది, ఫ్యూచర్లో ఏవైనా స్టడీ చేసినా కానీ ఆయిలర్స్ మెథడే ఉంటుంది. లెగ్రాంజెస్ మెథడ్కి ఆయిలర్స్ మెథడ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫ్లూయిడ్ ఇలా ఫ్లో అవుతుంది అని అనుకోండి, ఇలా ఫ్లో అయినప్పుడు ఏదో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకుందాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మనం స్టడీ చేసినట్టుగా ఇప్పుడు ఒక బ్లాక్ మూవ్ అయింది అని అంటే, ఆ బ్లాక్ లో ఉండే ఇన్ఫైనైట్ పాయింట్స్ మూవ్ అయినట్టుగా లెక్కేసుకుని మనం ఇంతకుముందు అది మనం ఒక పాయింట్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినప్పుడు కూడా దాని ఎఫెక్ట్ రెండు ఒకటే అని స్టడీ చేసాం, అని ప్రూవ్ చేసాం కూడా. ఇక్కడ కూడా ఈ ఫ్లూయిడ్ పార్టికల్స్ ని ఏం చేసామంటే, మొత్తం ఇన్ఫైనైట్ పార్టికల్స్ కింద డివైడ్ చేసేస్తే ప్రతి పార్టికల్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్స్. ఆ పార్టికల్ ఒక స్పీడ్తో మూవ్ అవ్వచ్చు, ఆ పార్టికల్ ఒక పర్టికులర్ డెన్సిటీ ఉండొచ్చు, ఆ పార్టికల్ ఒక పాత్ ఆఫ్ ట్రావెల్ ఉండొచ్చు, దానికి ఇండివిజువల్గా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అవునా? అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ని తీసుకుని ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత వెలాసిటీతో వెళ్తుంది, దీని డెన్సిటీ ఎంత ఉంది, ఇవన్నీ స్టడీ చేయటమే లెగ్రాంజెస్ మెథడ్ అన్నమాట. అంటే ఇది టేకింగ్ one fluid particle as a reference, అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకుని దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా మారుతుంది, దాని వెలాసిటీ ఎంత ఉంది, దాని డైరెక్షన్ ఎంత ఉంది, అది ఏ పాత్ లో వెళ్తుంది, అది కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్, ఇవన్నీ స్టడీ చేయడం. అన్ని రకాల ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఒక పర్టికులర్ పార్టికల్ ని తీసుకుని అనాలిసిస్ చేసి అలాగే ఇండివిజువల్ గా అన్ని పార్టికల్స్ కి అనాలిసిస్ చేస్తాం. ఇది లెగ్రాంజెస్ మెథడ్ అన్నమాట. కానీ దిస్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్, ఎందుకంటే ఈ పార్టికల్ ఎక్కడొక వెలాసిటీ ఉండొచ్చు, ఎక్కడొక వెలాసిటీ ఉండొచ్చు, ఎక్కడొక వెలాసిటీ ఉండొచ్చు.
ఇక్కడ ఈ డైరెక్షన్ వెళ్తూ ఉండొచ్చు, ఇక్కడ ఈ డైరెక్షన్ వెళ్తూ ఉండొచ్చు. అది ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. సో దీన్ని చేయడం ద్వారా చాలా కాంప్లెక్స్ అని అర్థమైంది. అప్పుడు ఆయిలర్ అనే అతను ఇంకొక మెథడ్ ప్రపోజ్ చేశాడు. ఇలా స్టడీ చేయొద్దు, మనం ఒక పాయింట్ ఫిక్స్ చేద్దాం. ఈ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళే ప్రతి పార్టికల్ యొక్క బిహేవియర్ని మనం స్టడీ చేద్దాం. అంటే రిఫరెన్స్ అనేది స్పేస్ మనకి ఒక పాయింట్ దగ్గర తీసుకుని, అంటే సింపుల్గా ఒక లాజిక్ ఏంటి అని అంటే, మనం డోర్ దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపుతాం. ఆ డోర్ అనేది ఫిక్స్డ్. ఎవరు వెళ్తారంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అని మనం స్టడీ చేసుకుంటూ ఉండొచ్చు అక్కడ ఉండి, అవునా? ఈ మెథడ్ని ఆయిలర్స్ మెథడ్ అని అన్నాను. అంటే బేసిక్గా మనం మనుషులను స్టడీ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ మనిషి మీద ఫోకస్ చేసి వీడు ఎటు వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, ఇవన్నీ స్టడీ చేయడం ఒక పద్ధతి. మనుషులు అందరినీ స్టడీ చేయాలి కదా, ఒకరితో కాదు కదా. కాబట్టి ఇంకొక మెథడ్ ఏమి అడాప్ట్ చేసుకున్నాం, ఒక డోర్ దగ్గర నుంచి ఇటు నుంచి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా వాడికి ఏం బిహేవియర్ ఉంది, ఏం తింటున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా స్టడీ చేయడం ఇంకొక పద్ధతి. సో మనుషులు అందరిలో ఒక్కొక్కరిని ఫోకస్ చేసి చేయడం అనేది లాగ్రాంజియస్ మెథడ్. లేదు, మనం ఒక చోట నిలబడి అందరినీ అటు వెళ్ళే వాళ్ళందరినీ ఫోకస్ చేసి స్టడీ చేయడం అనేది ఆయిలర్స్ మెథడ్. అర్థమైందా డిఫరెన్స్? సో ఆయిలర్స్ మెథడ్ ఈజ్ క్వైట్ ఫేమస్. మీకున్నది కూడా ఆయిలర్స్ మెథడే. సో ఒక ఫ్లూయిడ్ తీసుకుంటే ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం స్టడీ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో స్పేస్ కోఆర్డినేట్స్ ఆర్ ఫిక్స్డ్. We study all the particles passing through that point. Properties passing through a fixed point. సో దీన్ని ఆయిలర్స్ మెథడ్ అంటాం అనమాట. సో అన్ని బుక్స్ లోనూ ఉండేది ఆయిలర్స్ మెథడే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అందులో మెయిన్గా అయినా ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇందులో మనకు అవసరమైన ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ కంప్రెసిబుల్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. సో ద నేమ్ సజెస్ట్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే మనం స్పాంజ్ తీసుకున్నాం అనుకోండి, స్పాంజ్ని మనం ప్రెషరైజ్ చేసి దాని యొక్క వాల్యూమ్ని తగ్గించగలం. సో వాల్యూమ్ని తగ్గించగలిగితే అది కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. తగ్గించలేము, సపోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక బాటిల్ నిండా కూడా వాటర్ పోసాము, బాటిల్ కాదు ప్లాస్టిక్ బెలూన్ నుంచే పోసాం అనుకోండి, ఆ బెలూన్ ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేస్తుంది?
బెలూన్ పగిలిపోతుంది కదా. ఎందుకు పగిలిపోద్ది? వాటర్ని కంప్రెస్ చేయలేం, అందువల్ల అది ఏం చేస్తుంది, అది హై ప్రెషర్ ఆ బెలూన్ వాల్స్ మీద పడుతుంది. ఆ ప్రెషర్ ఏం చేస్తుంది, ఫోర్స్ పెంచేకొద్ది ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోతుంది. సో దాని మెకానికల్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతుంది బెలూన్ది. ఎందుకంటే వాటర్ని కంప్రెస్ చేయలేం కాబట్టి. ఓకేనా? సో దాన్ని ఇన్కంప్రెసిబుల్ అంటాం. ఒకవేళ దాని వాల్యూమ్ తగ్గించగలిగాం అనుకోండి, అది కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకేనా? సో బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ప్రెషర్, if we are able to make changes to the volume of the fluid, then we call as compressible fluid. కంప్రెసిబుల్ అంటే మనకి నెగిటివ్ కంప్రెసిబిలిటీ ఆల్సో కెన్ హ్యాపెన్, అంటే ఎక్స్పాండ్ అవ్వచ్చు కూడా కదా. ఓకేనా? దాని అంతటా అది కానీ మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కానీ, అది దాని అంతటా గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని కూడా కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. అంటే ప్రెషర్ చేస్తే తగ్గుతుంది, వదిలేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో దాన్ని కూడా కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటాం. ఇఫ్ we are not able to make any changes to the volume of the fluid, then we call as incompressible fluid. ఓకేనా? నోట్ చేసుకో. ఏందా నెక్స్ట్, స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో అంటే వాటర్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అనేది గ్యాసెస్ కింద చెప్పుకోవచ్చు. ఎనీ గ్యాస్ కెన్ బి కంప్రెస్డ్. ఓకేనా? సో ప్రాక్టికల్గా అయితే మేబీ కొన్ని ఫ్లూయిడ్స్ ఉండొచ్చు, మనం చూసేవన్నీ కూడా ఇన్కంప్రెసిబుల్ ఉంటాయి మ్యాక్సిమం. గ్యాసెస్ని కూడా ఇదే అనాలిసిస్ చేస్తాం, అందుకోసం అక్కడ మనం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ టేక్ కేర్ చేస్తాం. ఓకేనా? సో దీని నుంచే మీకు గాస్ డైవర్జెన్స్ థియరం అనేది కూడా దీని నుంచే వస్తుంది. ఈ కంప్రెసిబిలిటీ ఇన్కంప్రెసిబిలిటీ అనే దాన్ని బట్టి వస్తుంది. గాస్ డైవర్జెన్స్ థియరం మీరు నేర్చుకున్నారు కదా, ఫ్లక్స్. ఓకేనా? ఆ ఫ్లక్స్ అనేది పెరగటం తగ్గడం అనేది ఎలా జరుగుతుందంటే అది కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్ అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం 3 డైమెన్షన్లో డెల్ డాట్ డి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తాం, అది ఇన్కంప్రెసిబుల్ కాబట్టి. ఓకేనా? ఎనీవే, సో మీకు ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరం లేదు. కాకపోతే మనం అనాలిసిస్ చేసే ఫ్లూయిడ్స్ అన్ని కూడా ఓన్లీ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్సే చేస్తాం, సారీ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్సే చేస్తాం. ఓకేనా? కాబట్టి ఆ ఫ్యాక్టర్ మీరు టేక్ కేర్ చేయవలసిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, స్టడీ ఫ్లో అంటే స్టడీ ఫ్లో చెప్పండి. స్టడీగా వెళ్ళటం, వాటర్ స్టడీగా వెళ్తుందంటే ఏంటి? ఇప్పుడు కాలువలో వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక సిస్టమేటిక్ ఎక్కడి నుంచి కదలకుండా అలా మోగుతూ వెళ్తూ ఉంటుంది, దాన్నే స్టడీ ఫ్లో అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? టర్బులెంట్ ఫ్లో. సపోజ్ ట్యాప్ నుంచి వాటర్ పడుతుంది అనుకోండి, అది నిదానంగా వచ్చి వాటర్ పడదు బకెట్లో, అవునా? ఎలా వస్తుంది? ఫోర్స్ అటు ఇటు చిందుకుంటూ వస్తుంది, అది టర్బులెంట్ ఫ్లో. అర్థమైనా? సో స్టడీ ఫ్లో అంటే, సో విత్ రెస్పెక్ట్ టు టైం, if there are no changes to the fluid properties, then we call as steady flow. ఓకేనా?
సో విత్ రెస్పెక్ట్ టు టైం దెర్ ఆర్ నో చేంజెస్, అంటే సేమ్ మెథడాలజీ ఫాలో అవుతుంది అది. దాని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో ఏమాత్రం చేంజెస్ ఉండవు, దాన్ని స్టడీ ఫ్లో అంటాం అనమాట. ఓకేనా. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లా లీనియర్గా వెళ్తుంది, ఈ వెళ్ళే పార్టికల్స్ అన్ని కూడా ఒక లైన్లో వెళ్తాయి. ఒక లైన్లో వెళ్తాయి అంటే ఇలాగే వెళ్ళాల్సిన అవసరం ఏమి లేదు ఇది, కానీ ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకుండా ఇలా వెళ్ళి ఇలా కూడా రావచ్చు, కానీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు. ఇది వెళ్ళింది అనుకో, దాని సపోజ్ ఇక్కడ దాకా ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది కూడా ఇలా వెళ్తుంది, కానీ ఎక్కడ టచ్ అవ్వదు. ఓకేనా. సో దీన్ని స్టడీ ఫ్లో అంటాం అనమాట. అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ తీసుకుంటే అన్ని ప్యారలల్గా వెళ్తాయి అని మీరు అనుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ అవి ప్యారలల్గానే వెళ్తాయి. ఎప్పుడైతే క్రిస్ క్రాస్లు వస్తాయో అప్పుడు మనం దాన్ని టర్బులెంట్ ఫ్లో అంటాం, అవి ఒక సిస్టమేటిక్గా వెళ్ళం. ఓకేనా. అంటే ఎప్పుడు వెళ్తుంది, మన కాలలో వాటర్ చూసినప్పుడు ఎలా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, కాబట్టి అది స్టడీ ఫ్లో అవుతుంది. అలా కాకుండా సపోజ్ డ్యామ్ దగ్గర నుంచి అప్పుడే వాటర్ వదిలేరు అనుకోండి, ఫోర్స్గా వచ్చేస్తుంది, అక్కడ ఒక సిస్టమేటిక్గా మనం స్టడీ చేయగలమా? అంటే దాని వెలాసిటీ చాలా ఎక్కువ వస్తుంది, అక్కడ చాలా ఎక్కువ వెలాసిటీ వస్తుంది, కాబట్టి డెఫినెట్గా అది ఒక సిస్టమేటిక్గా వెళ్ళవు. సో ఈ ఫ్లూయిడ్ లైన్స్ మనం తీసుకుంటే ఇటోటి ఇలా ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి, దీన్ని టర్బులెంట్ ఫ్లో అంటాం. ఇది స్టడీ ఫ్లో. అంటే దీన్ని ఈ ఫ్లోని ఈ ఫ్లోగా మార్చేది ఏంటి, ఏం మార్చింది, ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ మార్చింది. అంటే సో at one point there will be a something called critical velocity. ఈ క్రిటికల్ వెలాసిటీ అనేది ఒక పర్టికులర్ నంబర్ దాటింది అనుకోండి, స్టడీ ఫ్లో కాస్త టర్బులెంట్ ఫ్లో అవుతుంది. చూడండి, గోదావరి పర్వాళ్ళు దొక్కుతుంది అంటారు చూసారా, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళి ఇలా పడుతూ ఉంటుంది. సముద్రం దగ్గర అలలు తీసుకోండి, అదంతా టర్బులెంట్ ఫ్లో. కాలువలో స్లోగా వెళ్ళే వాటర్ తీసుకోండి, అది స్టడీ ఫ్లో. ఓకేనా. నెక్స్ట్, ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్ మీకు తెలియాలి. అసలు ఫ్లూయిడ్ని స్టడీ చేయాలి అంటే ఇవన్నీ అండర్స్టాండ్ అయితే మనం ఏం స్టడీ చేస్తున్నాం అనేది అర్థం అవుతుంది. ఓకేనా. సో మన ఎనాలిసిస్లో మనం స్టడీ చేయబోయే అన్ని రకాల ఫ్లూయిడ్స్ ప్రస్తుతం మన లెవెల్కి ఏంటి అని అంటే, మనం ఇన్కంప్రెసిబుల్, స్టడీ ఫ్లో, స్టడీ నాన్ విస్కస్ ఫ్లో, అంటే ఏ కాంప్లెక్సిటీస్ లేకుండా స్టడీ చేస్తున్నాం మనం. ఓకేనా. మ్యాక్సిమం వీటిల్లోంచే వస్తాయి మీకు క్వశ్చన్స్ అన్ని కూడా. ఇన్కంప్రెసిబుల్, స్టడీ, నాన్ విస్కస్ ఫ్లో. మళ్ళీ విస్కాసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. విస్కాసిటీ అంటే ఏంటి అని అంటే, ఫ్లూయిడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చెప్పినప్పుడు షియర్ స్ట్రెస్ అని ఒకటి చెప్పాను నేను. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి చెప్పండి, మనం చెప్పింది ఏం చెప్పాను చెప్పండి. షియర్ స్ట్రెస్, చిరంజీవి. షియర్ స్ట్రెస్ అంటే బేసిక్గా సపోజ్ మంచం మీద నుంచి దుప్పటి లాగామనుకోండి, ఏం జరిగింది, ఆ దుప్పటి మనకి కొంచెం ఫోర్స్ ఆఫర్ చేస్తుంది, అవునా. అది ఎందుకు వచ్చింది, మంచం మీద దుప్పటి ఎంతైతే కాంటాక్ట్ ఉంటుందో అంత సర్ఫేస్ ఏరియా మీద ఆ పరుపు ఏం చేస్తుందంటే వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే పైనుండే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ వల్ల ఆ పరుపు మీద ప్రెషర్ పడుతుంది, అవునా కదా. అంటే సపోజ్ ఇది బెడ్, ఇది బ్లాంకెట్. ఇప్పుడు ఈ బ్లాంకెట్ని ఇలా లాగుతున్నాను నేను,
ఇలా లాగుతున్నప్పుడు ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ ఏం చేస్తుంది, ఈ పైన ఉండే ఫోర్స్ ఇలాగా ఫోర్స్ అప్లై చేస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్, అంతేనా. బెడ్ ఏమి ఇట్లా లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది, మన బ్లాంకెట్ ఏమి ఇట్లా లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎంత ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో అంత ఎక్కువ ఫోర్స్ అది బ్యాక్ లాగుతుంది, అవునా. అంటే బ్లాంకెట్ సైజ్ పెరిగింది అని అంటే మనకి ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి లాగాల్సి ఉంటుంది. అంటే ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని షియర్ ఫోర్స్ అని అంటాం. ఎంత ఫోర్స్ ఇట్లా లాగుతున్నాం, లాగేది ఎలా ఉంది, టాంజెన్షియల్ ఫోర్స్. ఇది టాంజెన్షియల్ ఫోర్స్. ఫోర్స్ టాంజెన్షియల్, కానీ ఒక సర్టెన్ ఏరియా మీద పడింది. ఇక్కడ చూడండి, అలా కాకుండా మనం ఇక్కడ నుంచి నొక్కుతున్నాం అనుకోండి, ఇదేంటి మనకి, ఇది పెర్పెండిక్యులర్ ఏరియా, స్ట్రైట్ ఫార్వర్డ్గా నొక్కుతున్నాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది, కానీ ఇక్కడ ఫోర్స్ డైరెక్షన్ ఇది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అడ్డంగా ఉంది, అందువల్ల ఇది టాంజెన్షియల్ ఫోర్స్. దీనివల్ల ఏం జరుగుతుంది, మనం ఇలా లాగినప్పుడు కొంచెం ఫోర్స్ అన్న చూస్తే మనకి ఈ బెడ్ అనేది ఇలా జరుగుతుంది, అవునా, లైట్గా, అంత కన్సిడరబుల్ కాదు. పై పార్ట్ ఇది కొంచెం లూజ్ బెడ్ అనుకోండి, ఏమవుద్ది, పై పార్ట్ కొంచెం ఇటు వస్తుందా రాదా, అది ఎందుకు వచ్చింది, షియర్ ఫోర్స్ వల్ల వచ్చింది. ఈ షియర్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అనేది షియర్ స్ట్రెస్. ఏ ఏరియా, ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఇది వచ్చిన లెంత్ ఉంది చూసారా, ఇది షియర్ ఫోర్స్ వల్ల వచ్చింది, అవునా కదా. సో ఈ ఎంత అయితే వచ్చిందో ఇది డెల్టా ఎక్స్ అనేది వచ్చింది అనుకోండి, ఎంత హైట్ ఉంటే వచ్చింది, ఈ హైట్ మీద ఆధారపడుతుంది కదా అది. అంటే దీని లెంత్ ఎల్ అని అనుకుని ఇది డెల్టా ఎక్స్ అయితే డెల్టా ఎక్స్ బై ఎల్ని మనం షియర్ స్ట్రెయిన్ అన్నాం. దీన్నే ట్యాన్ థీటా అని కూడా చెప్పాను. ఈ యాంగిల్ థీటా అనుకుంటే అది ట్యాన్ థీటా అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది షియర్ ఫోర్స్ అంటే, షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. సో దీని సిగ్మా అనుకున్నాం అనుకోండి, ఇది సపోజ్ షియర్ స్ట్రెయిన్ ఎస్ అనుకున్నాం అనుకోండి, సిగ్మా బై ఎస్ నే ఏమన్నాం, షియర్ మాడ్యులస్, మొత్తం వదిలేశారు, అంతేనా. షియర్ మాడ్యులస్ అంటే అది డిఫైన్ చేస్తాం మనం మెకానికల్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మన ఫ్లూయిడ్ ఫ్లోని చాలా కాంప్లెక్స్ చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, నాన్ విస్కస్ ఫ్లో మనం స్టడీ చేసేది. విస్కస్ అంటే ఏంటి అని అంటే ఈ షియర్ ఫోర్స్ ఆఫర్ చేసే ప్రతి ఒక్క ఫ్లూయిడ్ ని విస్కస్ ఫ్లూయిడ్ అంటాం. ఈ షియర్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదే లాజిక్ చూడండి, ఫ్లూయిడ్స్ లో మనకి కాలంలో వాటర్ ఇలా వెళ్తుంది, ఇలా వాటర్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, ఈ పై లేయర్ ముందుకి చూడండి, మన కాలంలో చూసినప్పుడు పైన ఎక్కువ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్ది స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా గ్రౌండ్ టచ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఆల్మోస్ట్ 0 స్పీడ్ ఉంటుంది. ఏదైనా గ్రౌండ్ టచ్ అయిపోయింది అనుకోండి, లోతుగా ఉండే కాలంలో ఏమవుద్ది, అది స్లోగా మూవ్ అవుతుంది. ఒకటి ఎక్కడ ఉండేది అక్కడే ఉండిపోద్ది, దానికి కాంటాక్ట్ అయిపోయి. అంటే మనకి ఈ కింద నుంచి పైకి వెళ్లే కొద్ది ఈ వెలాసిటీ అనేది పెరుగుతూ వెళుతుంది, అవునా. బాగా పైన తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్ది స్లోగా 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 ఆల్మోస్ట్ 0 స్పీడ్ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. అంటే దెర్ ఇస్ ఎ రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ బిట్వీన్ సబ్సిక్వెంట్ లేయర్స్, అంతేనా. ఇక్కడ ఉండే స్పీడ్ వేరు, ఇక్కడ ఉండే స్పీడ్ వేరు. అంటే ఇప్పుడు ఇది తక్కువ స్పీడ్లో వెళ్తుంది, దానిపైన ఇది ఇంకా ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ బెడ్ స్టేబుల్గా ఉంది, దుప్పటి లాగాం, ఏం జరిగింది, దానిపైన షియర్ ఫోర్స్ పడింది కదా. సో ఈ పై లేయరు కింద లేయర్ మీద షియర్ ఫోర్స్ యాక్ట్ చేసేలా చేస్తుంది, మళ్ళీ ఈ లేయరు దాని కింద దాని మీద షియర్ ఫోర్స్ పడేలా చేస్తుంది. అలాగా కన్సిస్టెంట్ ఒకదాని మీద ఒకటి షియర్ ఫోర్స్ పడేలా చేస్తాయి అనమాట. వీటిలన్నిటికి రిజల్టే ఫ్లూయిడ్ స్లోగా వెళ్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ తీసుకున్నాం, రెండు గ్రౌండ్ మీద పోసాం, ఏది ఫాస్ట్గా వెళ్తుంది,
ఎందుకు వాటర్ ఫాస్ట్గా వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? బికాజ్ ఆఫ్ దిస్ విస్కాసిటీ. ఈ విస్కాసిటీ అనేది ఎందుకు వచ్చింది? ఆ ఆయిల్ లేయర్ పై లేయరు ఏం చేస్తుంది? అది వెళ్ళడానికి ట్రై చేస్తే కింద లేయర్ ఆపడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ దాని కింద లేయర్ ఇంకా ఆపడానికి ట్రై చేస్తుంది. సో ఈ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ నే మనం విస్కాసిటీ అంటున్నాం. సో ఆయిల్ కి విస్కాసిటీ ఎక్కువ, వాటర్ కి విస్కాసిటీ తక్కువ. కాబట్టి వాటర్ అనేది ఫాస్ట్ గా వెళ్తుంది, ఆయిల్ అనేది స్లోగా వెళ్తుంది. ఇంకా మనం గ్రీజ్ పోసాం అనుకోండి, అది కదలను కూడా కదలదు, ఎందుకంటే హైలీ విస్కస్ ఫ్లూయిడ్ అది. ఓకేనా? సో ఇది విస్కాసిటీ. అర్థమైందా? ఓకే. సో విస్కాసిటీ is defined as the fluid for which the subsequent layers offers shear stress is called viscous fluid. వేటికైతే షియర్ స్ట్రెస్ ఆఫర్ చేయబడుతుందో వాటిని మనం విస్కస్ ఫ్లూయిడ్స్ అని అంటాం అనమాట. ఇవన్నీ అజంప్షన్స్ చేసుకుని అప్పుడు మనం ఫ్లూయిడ్ అనాలిసిస్ చేస్తున్నాం. అర్థమైనా? విస్కాసిటీ లేదు, కంప్రెసిబుల్ కాదు, టర్బులెంట్ కాదు. అంటే మన అనాలిసిస్ అనేది చాలా లిమిటెడ్ అనాలిసిస్, అంతేనా? మళ్ళీ ఒక్కొక్క ఫ్యాక్టర్ యాడ్ అయ్యే దాని కాంప్లెక్సిటీ చాలా హై లెవెల్లో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవి బేసిక్ ప్రాపర్టీస్. ఇవి కాకుండా సర్ఫేస్ టెన్షను, సర్ఫేస్ ఎనర్జీ, క్యాపిలారిటీ రేస్, ఇట్లాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికి జస్ట్ ఫ్లూయిడ్ స్టాటిక్ గా ఉంటే ఏంటి, డైనమిక్ గా ఉంటే ఏంటి, ఈ రెండు కాన్సెప్ట్లు మనం నేర్చుకుందాం. ఇవి బేసిక్ ప్రాపర్టీస్. ఇది అర్థమైనా? ఇన్కంప్రెసిబుల్, స్టడీ, నాన్ విస్కస్ ఫ్లూయిడ్స్ ని మనం స్టడీ చేస్తున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ సో ఈ ప్రెజర్ అనే కాన్సెప్ట్ సరే. దీనికన్నా ముందు మన స్టడీకి బేస్ రూల్స్ రెండే. ఓకే, మనం కైనమాటిక్స్ లో ఏదైతే నేర్చుకున్నామో అవే రూల్స్ మళ్ళీ ఇక్కడ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అది ఏంటి? ఒకటిది బాగా కీ ఏంటి అన్నిటికీ చెప్పు, గట్టిగా నువ్వు చెప్పు. డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. దానికన్నా బేస్ ప్రిన్సిపల్ ఉంది. ఇవన్నీ రావడానికి ఇంకొక బేస్ ప్రిన్సిపల్ ఉంది మనకి, అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రెండు ఇంకోటి ఉంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ ని బేస్ చేసిన మళ్ళీ అనాలిసిస్ మనం చేస్తున్నాం. ఓకేనా? ఈ రెండు మళ్ళీ కీ రోల్ ప్లే చేస్తాయి మళ్ళీ. సో ఎంత లెక్క వెళ్ళినా కానీ మన ఫిజికల్ స్టడీస్ లో ఇవే ఉంటాయి రూల్స్, ఇవి మాత్రం మారవు. వీటిని బేస్ చేసిన మిగిలిన డెరైవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సో ఫస్ట్ కేస్ కింద ఫ్లూయిడ్స్ ఎట్ స్టాటిక్, కదలకుండా ఉండే ఫ్లూయిడ్స్ గురించి స్టడీ చేస్తాం ఫస్ట్. అంటే కదలకుండా ఉండే ఫ్లూయిడ్స్ అంటే ఇప్పుడు మనం ఒక కెటిల్లో వాటర్ పోసాం అనుకోండి. ఈ వాటర్కు ఉండే ప్రధానమైన లక్షణం ఏంటి అని అంటే, అది ఏ పాత్రలో పోస్తే దాని షేప్ దానికి వస్తుంది, అంతేనా? గ్లాస్లో పోస్తే గ్లాస్లో కనపడుద్ది, అవునా కదా? సో బాటిల్లో పోస్తే బాటిల్లో కనపడుతుంది. అది దాని యొక్క లక్షణం. అందుకోసమే మనం సాలిడ్స్ ని స్టడీ చేసినంత ఈజీగా ఫ్లూయిడ్స్ ని స్టడీ చేయలేం.
ఓకేనా. సో ఇట్ ఆక్యుపైస్ ద షేప్ ఆఫ్ ది కెటిల్. కెటిల్ అంటే పాత్ర, ఓకేనా, షేప్ ఆఫ్ ది కెటిల్. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక బాడీని ఇమ్మర్స్ చేశాను అనుకోండి, అంటే జస్ట్ ఏదో ఒక రాయి లాంటిది ఏదో వేసాను, చెక్క లాంటిది వేసాను. ఇప్పుడు దీని మీద అన్ని డైరెక్షన్లోనూ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, అవునా. ఫోర్స్ ఎందుకు యాక్ట్ చేస్తుంది? ఎందుకు యాక్ట్ చేయాలి చెప్పండి దాని మీద? చెప్పండి, దాని మీద ఎందుకు ఫోర్స్ యాక్ట్ చేయాలి? ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల ఏం జరిగింది? నా ప్లేస్లోకి ఎందుకు వచ్చింది దానికి ఎండేస్తున్నాయి అందుకనే. సో యాసిస్గా అదే జరిగింది. నా ప్లేస్ని ఎందుకు ఆక్యుపై చేస్తున్నాను ఎండేస్తాయి. అది ఎలా జరిగింది అని అంటే, బేసిక్గా మనకి ఏదైనా ఒక పార్టికల్కి సర్టెన్ మాస్ ఉంది అని అంటే అది గ్రౌండ్ వైపు అట్రాక్ట్ చేయబడుతుంది. ఇది రూలు, న్యూటన్స్ లా ప్రకారం, అవునా. మరి ఇక్కడ ఈ మాస్ అంతా దీని మీద పడింది కదా. ఇప్పుడు ఈ మాస్ తీసుకోండి, ఈ మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఏమైంది? దాని మీద పడింది కదా. అంటే దీని మాస్ ఎంత ఉంటుందో అంత మాస్ కరస్పాండింగ్ దీని వెయిట్ ఉంటుందా? ఆ వెయిట్ అనేది దేని మీద పడుతుంది? దీని మీద పడుతుంది. అంటే మనకి ఫోర్స్ అనేది పడింది, దీనికి సర్టెన్ ఏరియా ఉంది, ఫోర్స్ బై ఏరియా ప్రెషర్ దాని మీద పడింది, అర్థమైందా? సో ఇది కానీ ఫ్లూయిడ్స్ ఉండే ప్రాపర్టీ ఏంటి? ఆ ప్రెజెంట్ పక్కనాట్లు కూడా అది స్ప్రెడ్ చేసేస్తుంది కాబట్టి ఈ వెయిట్ పడినంత మాత్రం ఈ ఒక్క సర్ఫేస్ మీదే యాక్ట్ చేయదు అది, ఇది పక్క దాని మీద పనిచేస్తుంది. అన్ని వైపుల్ని అది ఫ్లూయిడ్ ఏంటి మొత్తం అన్నిటి మధ్యలో ఉంది కదా. అంటే బేసిక్గా సింపుల్ లాజిక్, మనం క్యూలో వెళ్తున్నాం అనుకోండి, చుట్టూ చాలా మంది ఉన్న జనం ఉన్న క్యూలో వెళ్తున్నాం, మనల్ని వెనకాల నుంచి ఎవరైనా గెంటాడు అని అంటే మనం ఏ డైరెక్షన్ అయినా గెంటేస్తూ ఉంటాం, అవునా కదా. ఇదే జరిగింది ఇక్కడ కూడా, ఓకేనా. సో వెనకాల నుంచి ఇది గెంటినంత మాత్రాన్ని ఈ ప్రెజర్ అనేది అన్ని వైపుల నుంచి పడుతూ ఉంటుంది దీని మీద, ఎందుకంటే ఫ్లూయిడ్కి పక్కన దానికి ట్రాన్స్ఫర్ చేసే లక్షణం ఉంది కాబట్టి ఆ ఫోర్స్ని. సో అన్ని వైపుల నుంచి దీన్ని ప్రెజర్ చేస్తూ ఉంటుంది. మనకి ఈ కేసులోనే మనకి బల్క్ మాడ్యులస్ అనేది డిఫైన్ చేశాను. అన్ని వైపుల నుంచి ప్రెజర్ పడినప్పుడు దీని వాల్యూమ్లో చేంజ్ జరిగే అవకాశం ఉంటుంది, సాలిడ్స్ అయినప్పటికీ కూడా వెరీ మినిమల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇది ప్రెజర్ పి అనేది దీని మీద పడితే దాని వాల్యూమ్లో డెల్టా వి అనే చేంజ్ వస్తే బల్క్ మాడ్యులస్ ని ఎలా డిఫైన్ చేసాం? మైనస్ పి బై డెల్టా వి బై వి అని డిఫైన్ చేసాం. ఎందుకంటే ఈ ప్రెజర్ పడటం మూలంగా దీని వాల్యూమ్లో సైజు తగ్గుతుంది, ష్రింక్ అవుతుంది. ఈ ష్రింక్ అయింది డెల్టా వి నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. ఆ పి అనేది ప్రెజర్. అంటే ఫ్లూయిడ్స్లో నేను చెప్పాను సబ్మెరీన్స్ లోపలికి వెళ్ళినప్పుడు దాని మీద అన్ని వైపుల నుంచి ప్రెజర్ పడుతుంది, అన్ని వైపుల నుంచి ప్రెజర్ పడుతుంది కాబట్టి ఈ బాడీ మీద అన్నిటి మీద పడుతుంది. ఇక్కడ ఒక కీ పాయింట్ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, ఇక్కడ పడే ప్రెజరు, ఇక్కడ పడే ప్రెజరు, ఇక్కడ పడేది, ఇక్కడ పడేది, ఇవన్నీ డిఫరెంటా సేమా? అంటే ఆల్మోస్ట్ చిన్న సైజ్ అనుకోండి. చెప్పండి, డిఫరెంట్గా ఉంటుందా సేమ్ ఉంటుందా? అంటే బేసిక్గా దీని సైజ్ చాలా చిన్నది అనుకోండి, ఏమవుద్ది? ఒకే ప్రెజర్ పడుతుంది. ఆ విషయాన్ని ఫస్ట్ టైం చెప్పింది పాస్కల్ అనే ఒక సైంటిస్ట్. దాన్నే పాస్కల్స్ లా అని డిఫైన్ చేశాం అనమాట. సో ఈ పాస్కల్స్ లా ఏం చెప్తుంది అని అంటే, ద ప్రెషర్ ఆన్ ఎనీ బాడీ in a fluid at a depth of h is always constant. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఒక బాడీని ఇక్కడ పెట్టాం,
ఇంకొక బాడీని అదే హైట్లో పెట్టాం, ఇంకొక బాడీని అదే హైట్లో పెట్టాం. అంటే ఈ డెప్త్ సేమ్ అయినంత కాలం వాటి మీద పడే ప్రెషర్ సేమ్ ఉంటుంది. ఇది పాస్కల్స్ లా. ఇంకా హైట్ పెంచితే అప్పుడు ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, హైట్ తగ్గిస్తే ప్రెషర్ తగ్గే అవకాశం ఉంది. సేమ్ హైట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నంత మాత్రం దాంట్లో ప్రెషర్ లో మాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇది పాస్కల్స్ లా. అంటే సముద్రంలోంచి మనం చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం ఒక పార్టికల్ లోపల పెట్టామనుకోండి, ఒకే హైట్ లో పెడితే వాటి మీద పడే ప్రెషర్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. అర్థమైన పాయింట్? సో ఆ ప్రెషర్ అనేది హైట్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప విడ్త్ ని బట్టి కాదు, షేప్ ని బట్టి కాదు. ఇది పాస్కల్స్ లా. దాన్ని మ్యాథమెటికల్ గా ఎలా ప్రూవ్ చేస్తారు అని అంటే, తీసుకోండి, ఇది ఒక కెటిల్, ఇందులో ఒక పర్టికులర్ షేప్ ఇది తీసుకున్నాడు, పాస్కల్ ప్రూవ్ చేస్తుంది. ఇది ఒక ప్రిజం కైండ్ ఆఫ్ షేప్ తీసుకున్నాడు. ఇప్పుడు దీని మీద ఫోర్స్ పడుతుందా, దీని మీద ఫోర్స్ పడుతుందా, దీని మీద ఫోర్స్ పడుతుంది పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, అన్ని వైపుల నుంచి దాని మీద ఫోర్స్ పడుతుంది. లెట్ us say దీన్ని FA అనుకుందాం, దీన్ని FB అనుకుందాం, ఇది FC అనుకుందాం. ఈ యాంగిల్ థీటా అని అనుకుందాం. ఈ యాంగిల్ థీటా అన్నప్పుడు బేసిక్గా ఇక్కడ ఒక లైన్ నేను గీసాను అనుకో, ఈ యాంగిల్ ఎంత అవుద్ది, దీనికి మధ్యలో 90 degrees ఉంటుంది కదా, పెర్పెండిక్యులర్ గా పడుతుంది ఫోర్స్. ఆ థీటా ఈ యాంగిల్ ఎంత, కరెక్ట్ గా చెప్పాలి, π/2 మైనస్ థీటా. ఎందుకంటే మనకి ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ యాంగిల్ థీటా అవుతుంది, ఇది π/2 మైనస్ థీటా అవుతుంది, అంతేనా? ఇప్పుడు దీనికి హారిజంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ కింద ఈ ఫోర్స్ నేను డివైడ్ చేశాను అనుకో, హారిజంటల్ కాంపోనెంట్ ఎంత, ఎఫ్సికి FC cos 90 మైనస్ థీటా ఎంత, సో FC sin థీటా. మళ్ళీ వెర్టికల్ కాంపోనెంట్ తీసుకోండి, ఇదంతా FC cos థీటా. సో ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ అప్పుడు ఈ బాడీ స్టేబుల్ గా ఒక హైట్ లో ఉంది అని అంటే బేసిక్ గా దీని మీద యాక్ట్ చేసే అన్ని ఫోర్సెస్ అన్ని కలిపి ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు, అంతే కదా? మనం నేర్చుకున్నాం లా ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే బేసిక్ అన్ని ఫోర్సెస్ కలిపి దాన్ని స్టేబుల్ గా ఒక చోట ఉంచుతుంది అంటే దెర్ ఇస్ నో లీనియర్ మోషన్, దెర్ ఇస్ నో సర్క్యులర్ మోషన్. అంటే ఈ FB అనేది FC cos థీటాకి సమానం అయి ఉండాలి, ఈ FA అనేది FC sin థీటాకి సమానం అయి ఉండాలి, అంతేనా? సో FB ఈజ్ ఈక్వల్ టు FC sin cos థీటా అనేది ఒకటి, FA ఈజ్ ఈక్వల్ టు FC sin థీటా. ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, FC దేని మీద పడుతుంది అనేది, మనకి ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియాని దీని మీద ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, ఎంత ఏరియా వస్తుంది, ఈ FCని దీని మీద ప్రొజెక్ట్ చేసాం, ఈ లైన్ ని దీని మీదకి, ఈ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తే దీని కాంపోనెంట్ ఎంత, ఈ లైన్ ప్రొజెక్ట్ చేసి చెప్పండి, ఈ లైన్ మనం దీని మీద ప్రొజెక్ట్ చేస్తే ఎంత వస్తుంది కాంపోనెంట్, ఈ యాంగిల్ థీటా, దీని ఏరియా A అని అనుకుందాం, లేదా లెంత్ L అనుకోండి, L అనుకుంటే L cos థీటా అనేది ఇది అవుతుంది, అంతేనా? L sin థీటా అనేది ఇది అవుతుంది. అదే విడ్త్ కూడా ఉంది దానికి, ఆ విడ్త్ సేమ్ అన్నిటికి బ్లాక్ కాబట్టి, సో L ఇంటూ B ఇంటూ cos థీటా. అంటే ఇది ఇది AC అని అనుకుంటే ఈ ప్రొజెక్టెడ్ కాంపోనెంట్ AB ఈజ్ ఈక్వల్ టు AC cos థీటా అవుతుంది, అంతేనా? అర్థమైంది, అర్థం కాలేదా అంజలి? సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక లెంత్ ఉంది, జస్ట్ దీని ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఈ ట్రయాంగులర్ ఏరియాని నేను ఈ షేప్ మీద ప్రొజెక్ట్ చేస్తే జస్ట్ ఈ ఒక్క హైపోటెన్యూస్ ని ఈ సైడ్ మీద ప్రొజెక్ట్ చేస్తే ఎంత కాంపోనెంట్ ఉంటుంది, ఎంత కాంపోనెంట్ ఉంటుంది, ఈ యాంగిల్ థీటా, ఇది L అనుకోండి, ఇది L cos థీటా. ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉంది, ట్రయాంగిల్ లా లేదు, అట్లాంటి ట్రయాంగిల్ని ఇలా జాయిన్ చేస్తే ఒక బ్లాక్ లో వచ్చింది, అంతేనా? సో బేసిక్ అండ్ ట్రయాంగులర్ బ్లాక్ ప్రిజం షేప్ ను ఊహించండి. సో ఇట్లాంటి ప్రిజం ఉంది అంటే ఇలా నిలువుగా ఉంది, అంటే దాని 3D వ్యూ చూస్తే మనకి ఇది
ఇటు సైడ్ నుంచి చూసాం. ఓకేనా? సో ఈ 3D వ్యూ మనకి ఈ బ్రెడ్త్ అనేది ఇది బి, ఇది ఎల్, ఇది యాంగిల్ తీటా. సో ఎల్ కాస్ తీటా ఇంటూ ఈ డెప్త్ ఎంత ఉంటే అంత, అది బి. సో ఎల్ కాస్ తీటా ఇంటూ బి అనేది మనకి ఏసీ కాస్ తీటా. సో ఇది ఈ ఏబి అనేది ఏసీ కాస్ తీటా అవుతుంది. సిమిలర్లీ ఈ వాల్యూ ఎంత అవుతుంది? దీని యొక్క ప్రొజెక్టెడ్ కాంపోనెంట్ అంటూ ద వెర్టికల్ లైన్ ఏసీ సైన్ తీటా అవుతుంది. సో ఏఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ సైన్ తీటా అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటి రేషియో తీసుకున్నాం అనుకోండి. సో ఎఫ్బి బై ఏబి ఎంత చెప్పండి? ఎఫ్బి ఎంత? ఎఫ్సి కాస్ తీటా. ఏబి ఎంత? ఏసీ కాస్ తీటా. ఇదే అంటే ఈ కాస్ తీటా ఈ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయి ఎఫ్బి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై ఏసీ, అంతేనా? ఎఫ్బి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై ఏసీ. ఇదే మనం రెండో దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం అనుకోండి, ఎఫ్ఏ, దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తే మనకి ఎఫ్ఏ బై ఏఏ వస్తుంది, అంతేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? ఫోర్స్ బై ఏరియా అనేది ఏంటి? స్ట్రెస్. దాన్నే ఫ్లూయిడ్స్ లో ఉన్న ప్రెషర్ అంటామని చెప్పాను నేను. అంటే బి ఫేస్ మీద పడే ప్రెషరు, ఏ ఫేస్ మీద పడే ప్రెషరు, సి ఫేస్ మీద పడే ప్రెషరు సమానం, అంతేనా కదా? ఇదే పాస్కల్స్ లా. అంటే ఒక బాడీ సర్టెన్ హైట్ లో ఉంది అని అంటే దాని మీద పడే అన్ని డైరెక్షన్స్ లో పడే ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది మ్యాథమెటికల్ గా ప్రూఫ్ పాస్కల్స్ లాకి. ఇక్కడ ప్రెషర్కి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అని అంటే ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్. ఎందుకు స్కేలారు అని అంటే బేసిక్ గా మనం ఈ కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఎప్పుడు పెర్పెండిక్యులర్ టు ది ఏరియానే కన్సిడర్ చేస్తాం ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అంటే ఫోర్స్ ఇలా పడినంత మాత్రాన ఈ ఫోర్స్ డివైడెడ్ బై ఈ ఏరియా వేయం, తప్పు అలా చేస్తే. దీనికి ఈ సర్ఫేస్ ఏరియాకి పెర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎంత పడుతుంది ఆ సర్ఫేస్ ఏరియా మీద అనేదాన్నే కన్సిడర్ చేస్తాం. అందువల్ల ఇట్స్ ఏ స్కేలార్. ఓకేనా? సో ఎందుకు అని అంటే దానికంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఏమి లేదు, పర్పెండిక్యులర్ గా ఎంత ఫోర్స్ పడుతుంది అనేది కన్సిడర్ చేస్తుంది, దాన్ని బట్టి దాని మీద ప్రెషర్ ఆఫర్ చేస్తుంది. సో అందువల్ల ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద పాస్కల్స్ లా. నోట్ చేసుకోండి దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ లా. ఎందుకు అని అంటే దీన్ని బేస్ చేసుకుని చాలా డిజైన్ చేస్తారు. ఓకేనా? సో బేసిక్గా ఒక బాడీ లోపలికి వెళుతుంది అని అంటే బేసిక్గా దాంట్లో ప్రెషర్ డిఫరెన్స్ ఉంది అనేది దాని మీనింగ్, అంతే కదా? డిఫరెంట్ హైట్స్ లో తీసుకున్నామంటే సముద్రంలో డిఫరెంట్ హైట్స్ లో తీసుకున్నాము అని అంటే
దానిలో పడే ప్రెషర్ అనేది మారుతుంది, అంతేనా కదా? అర్థం కదా? సింపుల్గా మనం ఎయిర్ తీసుకోండి, ఎయిర్ భూమి మీద హీట్ ఎక్కిపోయింది అనుకో, ఏం జరిగింది? పైకి వెళ్ళిపోతుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండి ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వ్యాక్యూమ్ వస్తుంది. ఈ వ్యాక్యూమ్ వల్ల ఏం చేస్తుంది? మనకి సముద్రాల పైన కూల్గా ఉండే ఎయిర్ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఇక్కడ ఫిల్ చేస్తుంది. అంటే ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయబడింది. జస్ట్ హీట్ అవడం మూలంగా ఇది పైకి వెళ్ళిపోయింది, ఎక్స్పాండ్ అయ్యి. ఎందుకు? ఇది కంప్రెసిబుల్ కాబట్టి, ఇన్కంప్రెసిబుల్ కాదు. కంప్రెసిబుల్ కాబట్టి అది ఏమైంది? ఎక్స్పాండ్ అయింది. గ్యాస్ హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? గాలిలోకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ వ్యాక్యూమ్ స్పేస్ వస్తుంది. ఈ వ్యాక్యూమ్ స్పేస్ ని ఫిల్ చేయడానికి లో ప్రెషర్ ఇక్కడ, హై ప్రెషర్ సముద్రాల దగ్గర ఉండే కూల్ ఎయిర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఎయిర్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ ఎవ్రీడే, ఓకేనా? సో ఇప్పుడు అంటే డిఫరెంట్ లొకాలిటీస్ లో ప్రెషర్ డిఫరెన్స్ ఉంటే డెఫినెట్ గా ఫ్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది, అవునా? ఇక్కడ స్టాటిక్ ప్రెషర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలాగా? ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కనిపెట్టాం. ఏంటి అని అంటే, ఏదైనా ఒక బాడీ ఉంటే డిఫరెంట్ హైట్స్ లో దాని మీద డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటుంది అని చెప్పాను. సేమ్ హైట్ లో ఉంది అని అంటే సేమ్ ప్రెషర్ ఉంటుంది, ఇదే కదా పాస్కల్స్ లో చెప్పింది. ఇప్పుడు డిఫరెంట్ హైట్ లో ఉంది అని అనుకుందాం, అంటే ఒకే బాడీకి ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే డిఫరెంట్ హైట్ లో ఉంది కాబట్టి. లెట్ అస్ సే దీని హైట్ h అని అనుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని మీద ప్రెషర్ ఎలా పడుతుంది, దీని మీద ప్రెషర్ ఎలా పడుతుంది. సో ఇక్కడ ప్రెషర్ P1 అని అనుకుందాం, ఇక్కడ ప్రెషర్ P2 అని అనుకుందాం. ఇది వాటర్ లెవెల్. లెట్ అస్ సే P1 అనే ప్రెషర్ పైనుంచి పడింది, P2 అనే ప్రెషర్ కింద నుంచి పడింది. అంటే అది ఫోర్స్ లో కన్వర్ట్ చేసాం అనుకోండి. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అని అనుకుందాం. ఇది కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏనే, సేమ్ బ్లాక్. అప్పుడు దీని మీద పడే ఫోర్స్ ఎంత? ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా. F is equal to P1 into A, F1, అంతేనా? F2 is equal to P2 into A, సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఇక్కడ పడే ఫోర్స్ F1, ఇక్కడ పడే ఫోర్స్ F2 అయింది. F1 మైనస్ F2 అనేది ఏమవుతుంది? ఇక్కడ ఫోర్స్ డిఫరెన్స్ ఉంది కదా, ఈ బ్లాక్ కి సర్టెన్ మాస్ ఉంటుంది కదా, ఉంటుందా? ఆ మాస్ వల్ల యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది కదా. సో ఇది ఏం చేస్తుంది? కిందకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి F1 ప్లస్ mg అనేది ఈ F2కి ఈక్వల్ అవ్వాలి, అంతేనా? ఫోర్స్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తే F2 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ mg అయి ఉండాలి. ఎందుకంటే F1 కిందకి యాక్ట్ చేస్తుంది, mg కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. కానీ ఈ ఫ్లూయిడ్ వల్ల ప్రెషర్ మనకి పైకి తన్ని పెడుతుంది కాబట్టి ఆ బ్లాక్ అనేది స్టేబుల్ గా అక్కడ ఉంది, ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంది. స్టాటిక్ ఫ్లూయిడ్ లో ఫ్లూయిడ్ ఎక్కడ మూవ్ అవట్లేదు. అంటే ఇది మనకి F2 మైనస్ F1 అనేది mgకి ఈక్వల్ అయి ఉండాలి. F2 అంటే ఏంటి? P2 మైనస్ P1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు mg. అంతేనా? సో mg, m అంటే మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది బ్లాక్ ఏంటి? మాస్ ని డెన్సిటీలో చెప్పండి. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అంటే ఇది రో వి ఇంటూ జీ రాసుకోవచ్చా? సిన్స్ m ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. ఇదే రో ఇంటూ వాల్యూమ్ ఎలా రాసుకోవచ్చు? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ హైట్ కింద రాసుకోవచ్చా? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ రో టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ హెచ్ ఇంటూ జీ. ఈ ఏ క్యాన్సిల్. సో P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు రో GH. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్, దీన్ని బేస్ చేసిన చాలా లెక్కలు వస్తాయి. ఆ రో అనేది ఏంటి? ఆ బ్లాక్ యొక్క డెన్సిటీ, ఫ్లూయిడ్ డెన్సిటీ కాదు. అంటే
ప్రెజర్ డిఫరెన్స్ అనేది దీంట్లో ρGH అనే వాల్యూని కలుగజేస్తుంది. ఓకేనా? సో P2 - P1 = ρGH. దీన్నే గేజ్ ప్రెజర్ అని కూడా అంటారు. గేజ్ ప్రెజర్ అని ఎందుకు అంటారు అని అంటే, బేసిక్గా ఇప్పుడు P1 అనేది ఏంటి, పైన ఉండే ప్రెజర్, P2 అనేది ఏంటి, కింద ఉండే ప్రెజర్. సపోజ్ ఇలాగా పైకంట తీసుకెళ్ళాం అనుకోండి ఇక్కడ, అప్పుడు దీని మీద P1 అనే ప్రెజర్ ఎంత మనకి, అంటే బ్లాక్ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ పడే ప్రెజర్ ఎంత, దాని మీద ఏమైనా పైన ఏమైనా ఫ్లూయిడ్ ఉందా, కానీ ఏముంది, ఎయిర్ ఉంది, ఎయిర్ ప్రెజరు. సో అంటే అట్మాస్ఫియర్కి డిఫాల్ట్గా ప్రెజర్ ఉండబట్టే ఇక్కడ మనకి ఎయిర్ కింద ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎయిర్ పార్టికల్ తీసుకున్నామంటే దానిపైన ఇంకొక ఎయిర్ పార్టికల్, దానిపైన ఇంకోటి, అలా పైకంట ఉంటుంది కదా అట్మాస్ఫియర్ మొత్తానికి. సో అదంతా కలిపి సర్టన్ ప్రెజర్ ఆ కింద పార్టికల్ మీద పడుతుంది కదా, ఆ ప్రెజర్ వాల్యూని సీ లెవెల్లో మనం కౌంట్ చేస్తాం జనరల్గా. అంటే సీ లెవెల్ అనేది స్టాండర్డ్ హైట్ కింద కన్సిడర్ చేస్తాం మనం. సో పైనుంచి కిందకు ఉండే ఎయిర్ కాలమ్ తీసుకుంటే దాని మాస్ వల్ల ఆ పార్టికల్ మీద పడే ప్రెషర్నే మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటాం. ఇక్కడ ఎయిర్ పడింది కాబట్టి దీన్నే PA అని అంటాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కదా, ఇది ప్రతి దాని మీద ఉంటుంది. నువ్వు ఏ ఫ్లూయిడ్ తీసుకున్నా కానీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది కదా. అంటే ఇది P2 - P1లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా కలిపి, అంటే ఇది బేసిక్ ఏంటంటే ఇక్కడ ప్రెషర్ని P2 ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ఇక్కడ ఉన్న ప్రెషర్ P1 ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కింద రాసుకోవచ్చు, అంతేనా. రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో కాబట్టి P2 - P1 అనేది మనకు కరెక్ట్ మెజర్, దీని లోపల ఫ్లూయిడ్ వల్ల వచ్చే ప్రెషర్ ఎంత అనేది కరెక్ట్ మెజర్. అందువల్ల దీన్ని గేజ్ ప్రెషర్ అంటాం. అలా కాకుండా దీన్ని పైనుంచి కౌంట్ చేసాం అనుకో, అంటే P2 = PA + ρGH అనుకోవచ్చా. దీన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. అంటే మొత్తం ప్రెషర్ ఇది, అందులో అట్మాస్ఫియర్ వల్ల వచ్చింది ఇది. అర్థం కాలేదా నేను రచన? ప్రియాంక నీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ అని ఇందులో? ఏం చిరంజీవి అర్థమైందా లేదా? ఓకేనా? అంటే దీనికి పేరు పెట్టాడు అంతే. అంటే ప్రెషర్ డిఫరెన్స్ గేజ్ ప్రెషర్ అన్నారు. మొత్తం ప్రెషర్ ఎంత అని అంటే అట్మాస్ఫియర్తో కూడా కలిపితే కానీ మనకు రాదు అది. ఎందుకంటే డిఫాల్ట్గా ప్రతి పార్టికల్ మీద మనకి అట్మాస్ఫియర్, ఇప్పుడు మన మీద ఉన్నామంటే మన మీద అట్మాస్ఫియర్కి ప్రెషర్ పడింది. ఆ ప్రెషర్ వల్లే మన బాడీ స్ట్రెస్ అయ్యి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ జరుగుతూ ఉంటుంది. అర్థం కాలేదా? మన బాడీలో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ జరుగుతూ ఉంటుంది కదా, అది దేని విత్ స్టాండ్ అవ్వాలి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మన బాడీ మీద పడింది, అది మన బాడీని ప్రెస్ చేస్తూ ఉంటుంది ప్రతి క్షణం. దాన్ని తట్టుకుని మనకు బ్లడ్ వెజల్స్ పంప్ చేస్తూ ఉంటాయి. అదేనా? సో బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్ అంటాం. ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఏంటి, లోపల ఉండే బాడీకి బయట ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి డిఫరెన్స్ అది. అర్థమైనా? సో ప్రతి బాడీ మీద, ప్రతి పార్టికల్ మీద, ప్రతి దాని మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేకుండా ఉండదు. కాబట్టి మనం మెజర్ చేసేటప్పుడు ప్రతిసారి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాడ్ చేసుకోవడం కష్టం కాబట్టి గేజ్ ప్రెషర్ని మెజర్ చేసుకుంటాం. అర్థమైనా? అంటే ప్రతి దాంట్లో నుండి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తీసేస్తే కదా డిఫరెన్స్ కదా మనకు వచ్చేది. సో అందువల్ల గేజ్ ప్రెషర్ అని దీనికి స్పెషల్గా పేరు పెట్టాం అనమాట. అర్థమైందా? నోట్ చేసుకోండి. ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? కొంచెం సైలెంట్గా ఉన్నారు. ఏమైనా కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పర్లేదు, మళ్ళీ చెప్తాను నేను, నాకు ఓపిక ఉంది. ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అందులో? ఏది అర్థం కాలేదు చెప్పు.
ఇప్పుడు చెప్పిన దాంట్లో విషయాలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అనేది. బేసిక్గా ఏంటంటే ఫ్లూయిడ్ సమ్మరైజ్ చేసి చెప్తాను చూడండి. మనం ఫ్లూయిడ్ని స్టడీ చేస్తున్నాం. ఫ్లూయిడ్ని స్టడీ చేస్తున్నాము అని అంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి మనకు తెలియాలి. ఎందుకంటే మనం ఏం స్టడీ చేస్తున్నామో తెలిస్తే ఎంత క్లారిటీగా స్టడీ చేయాలో మనకు తెలుస్తుంది, అవునా? సో కానీ ఫ్లూయిడ్ అనేది చాలా కాంప్లెక్స్ ఫ్లో. అందువల్ల అన్ని కాంప్లెక్సిటీస్ మనం టేక్ కేర్ చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తాం, లిమిటెడ్ అనాలిసిస్ చేస్తాం. లిమిటెడ్ అనాలిసిస్ చేస్తున్నామనంటే ఎంతవరకు లిమిటెడ్గా మనం చేస్తున్నాం అనే విషయం మనకు అవగాహన ఉండాలి. కాబట్టి నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను. ఏంటి? ఫస్ట్ అసలు అనాలిసిస్ చేయాలంటేనే 2 మెథడ్స్ ఉన్నాయి. అది ఒకటి లెగ్రాంజెస్ మెథడ్, 2 ఆయిలర్స్ మెథడ్. లెగ్రాంజ్ అనే అతను ఒక మెథడ్ ప్రపోజ్ చేశాడు. దానికన్నా ఈజీ మెథడ్ని ఆయిలర్ అనే అతను ప్రపోజ్ చేశాడు అనాలిసిస్ చేశాడు. లెగ్రాంజెస్ మెథడ్ ఏం చెప్పాడు? ఏదైనా ఒక ఫ్లూయిడ్ మనం స్టడీ చేయాలి అనుకుంటే అందులో ఇండివిజువల్ పార్టికల్ ఒక దాన్ని తీసుకుని అది ఏ పాత్ని ఫాలో అవుతుందో ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి దాని ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయో స్టడీ చేద్దాము అని లెగ్రాంజెస్ ప్రపోజ్ చేశాడు. దానికన్నా బెటర్గా ఆయిలర్ ఏం చెప్పాడు అంటే ఒక పార్టికల్ మనం స్టడీ చేయటం కాదు, ఒక పాయింట్ దగ్గర పెడదాము, ఆ పాయింట్ దగ్గర నుంచి క్రాస్ అయ్యే ప్రతి పార్టికల్ యొక్క ప్రాపర్టీ ఎలా ఉంది అనేది స్టడీ చేద్దామని ఆయిలర్ ప్రపోజ్ చేశాడు. సో రెండో దాన్ని ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు. అది ఈజీ మెథడ్. రెండో మెథడ్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఇలా స్టడీ చేసినప్పుడు అసలు ఎన్ని రకాల ఫ్లూయిడ్ ఫ్లోస్ ఉంటాయి, మనం ఎలా స్టడీ చేయాలన్న విషయం మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లూయిడ్ మనం స్టడీ చేయాలంటే దాని బిహేవియర్ దేని వల్ల చేంజెస్ జరుగుతుందన్న విషయం తెలియాలి మనకి. ఆ బిహేవియర్ దేని వల్ల జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే అది ప్రెషర్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ ప్రెషర్ వల్ల ఫ్లూయిడ్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి అనేది ఫస్ట్ టైం పాస్కల్ చెప్పాడు. పాస్కల్ ఏం చెప్పాడు అంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ మనం తీసుకుంటే ఆ ఫ్లూయిడ్లో పైనుంచి ఎంత డెప్త్లో ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా అక్కడ ఉండే ప్రెషర్ ఉంటుంది అన్నాడు. ఇది పాస్కల్స్ లా అని చెప్పాం. ఈ పాస్కల్ దాన్ని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాడు. ఏంటంటే ఒక బ్లాక్ తీసుకుని ఆ బ్లాక్ మీద అన్ని వైపుల నుంచి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఫోర్స్ పడుతుంది అని అనుకుంటే మన క్యాలిక్యులేషన్స్లో మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసాం F/A ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అని పాస్కల్ ప్రూవ్ చేశాడు ఫస్ట్. సో దాన్నే పాస్కల్స్ లా అని చెప్పాడు. అంటే పాస్కల్స్ లా ప్రకారం మనకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తెలిసింది. ఏంటి అని అంటే ఏ బాడీ తీసుకున్నా కానీ సముద్రం లోపల ఎంత హైట్లో ఎంత డెప్త్లో అది ఉందో దాని మీద అంత ప్రెషర్ ఉంటుంది. ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది, ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇది సమ్మరీ. దీన్ని బేస్ చేసి మనం చాలా డివైజెస్ మనం డిజైన్ చేస్తాం. హైడ్రాలిక్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసి చేస్తాం. అసలు ఎంత ప్రెషర్ ఉంది అనేది మనం కొలవాలి ఫస్ట్. ఎందుకు? ప్రెషర్ వల్ల కదా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందని చెప్పాం మనం. సో ఎంత ప్రెషర్ ఉంది కొలవాలి అని అనుకుంటే కొలవడానికి ట్రై చేసినప్పుడు ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా దాన్ని కొలవడానికి ట్రై చేస్తాం. ఎలాగా? ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకుంటే ఇది ఫ్లూయిడ్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక మాస్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఈ మాస్ ఎంతైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ గ్రావిటీ ఉంటుందో దాన్ని కింద నుంచి ఉండే ప్రెషర్ సపోర్ట్ చేయాలి. అప్పుడే అది అక్కడ ఒక చోట స్టేబుల్గా ఉంటుంది. అంతేనా? స్టేబుల్గా ఉన్న బ్లాక్ని తీసి అనాలిసిస్ మనం చేస్తున్నాం. లేదు స్టేబుల్గా లేకుండా కిందకి వెళ్తుందంటే అది ఎక్కడ ఆగిందో అక్కడే అనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి కరస్పాండింగ్ ప్రెషర్ వస్తుంది అక్కడ మనకి. అక్కడ ఆపగలిగే ఎబిలిటీ దానికి ఉంది. ఎక్కడైతే ఆపగలిగిందో అంత ప్రెషర్ అక్కడ ఉన్నట్టు. అంటే ఇక్కడ మన ఫోర్స్ F2 అనే ఫోర్స్ అంటే ఇక్కడ ఉండే ప్రెషర్ P2, ఇక్కడ ఉండే ప్రెషర్ P1. మనం ఫోర్స్కి కరస్పాండింగ్గా ఎప్పుడు కూడా ప్రెషర్ని తీసుకుంటున్నాం. ఎందుకు? ఫోర్స్ వేరు, ప్రెషర్ వేరు, కానీ రెండు రిలేటెడ్. ఎలా? ఫోర్స్ బై ఏరియా అనేది ప్రెషర్, ఫోర్స్ అనేది డైరెక్ట్ అప్లికేషన్. అంటే ఎంత ఏరియా మీద పడుతుంది అనే దాన్ని బట్టి దాని యొక్క ఎబిలిటీ ఆధారపడి ఉంటుంది. అక్కడ ఈ ఫ్లూయిడ్స్లో ఏం జరుగుతుందంటే అన్ని వైపుల నుంచి దాని మీద ఫోర్స్ పడుతుంది కాబట్టి దానికి ఫోర్స్ ఎంత అంటే ఎక్కడ అని ఇమీడియట్గా అడుగుతాం, అవునా కదా? సో అన్ని చోట్ల పడుతుంది కాబట్టి అంత ఏరియాని మనం కన్సిడర్ చేయాలి. అందుకోసమే ప్రెజర్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ దాన్ ఫోర్స్. అందుకోసమే ఫోర్స్ బదులు అన్ని చోట్ల మనం ప్రెజర్ని వాడటం మొదలు పెట్టాం. కానీ ఇంతకుముందు మనం నేర్చుకునేది ఫోర్స్. కాబట్టి మనం తెలుసుకున్న ప్రతిదాన్ని ఏం చేస్తాం? ఫోర్స్లో కన్వర్ట్ చేసి అనాలిసిస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రెజర్కి ఫోర్స్కి రిలేషన్ తెలిస్తే, అంతేనా? సో ఇక్కడ మనకి తెలిసింది ఇక్కడ ప్రెజర్ P2 అంటున్నాం, ఇక్కడ ప్రెజర్ P1 అంటున్నాం. అంటే ఇక్కడ ఫోర్స్ బై ఏరియా, ఇక్కడ ప్రెజర్, ఇక్కడ ఫోర్స్ బై ఏరియా, ఇక్కడ ప్రెజర్. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే ఈ బ్లాక్ని కిందకి mg అనేది లాగుతూ ఉంటే ఆపగలిగే ఫోర్స్, అంతేనా? సో అదే మనకి mg. అంటే mg దేనికి ఈక్వల్ అవ్వాలి? F2 - F1 అయి ఉండాలి డెఫినెట్గా. లేదా F2 = mg + F1 అయి ఉండాలి. సో అదే మనం చేసాం. F2 = F1 + mg. అంటే F2 - F1 అనేది mgకి ఈక్వల్ అయి ఉండాలి. ఈ mg అనేది ఏంటి? మళ్ళీ మనకి m అనేది మాస్ ఆఫ్ ది బ్లాక్. మాస్ ఆఫ్ ది బ్లాక్ తెలియాలంటే మనకి మాస్ ఆఫ్ ది డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఎంత? రో. మాస్కి బదులుగా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్లోకి మార్చుకున్నాం. సో డెన్సిటీ రో ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A.
ఇంటూ హైట్ హెచ్, అంటే ఇది వాల్యూము, ఇది డెన్సిటీ, ఇది మొత్తం మాస్, అంటే ఎం ఇంటూ జీ. ఇటు సైడ్కి వచ్చేసరికి ఫోర్స్లో కదా మనకు తెలుసు కాబట్టి ఫోర్స్లోకి మార్చుకున్నాం, కానీ ఐడియల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రెషర్లో కాబట్టి మళ్ళీ ప్రెషర్లో పెట్టుకున్నాం. ఎలాగా P2 ఇంటూ ఏ మైనస్ P1 ఇంటూ ఏ. ఇది ఈ ఏ క్యాన్సిల్ అయిపోయింది. మన ఫైనల్గా ఏం మిగిలింది? P2 మైనస్ P1 ρGH అని మిగిలింది. అంటే ఈ కండిషన్ ఏం చెప్తుంది మనకి? ఈ ప్రెజర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఈ పాయింట్కి మధ్యలో అని అంటే ప్రెజర్ డిఫరెన్స్ అని మాట్లాడుతున్నాం, ప్రెజర్ అని మాట్లాడలే. ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఎంత అవుతుంది అని అంటే దీని యొక్క డెన్సిటీ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ ఆఫ్ దిస్ బ్లాక్ కి సమానం అవుతుంది అని మ్యాథమెటికల్గా ప్రూవ్ చేశాం. కానీ అస్తమాలు ప్రెజర్ డిఫరెన్స్ గురించి ఏం మాట్లాడదాం? అబ్జల్యూట్ ప్రెజర్ గురించి అయితే ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది. అబ్జల్యూట్ ప్రెజర్ చెప్పాలి అని అసలు ఇక్కడ ప్రెజర్ ఎంత అని అడుగుతాం, కానీ ఈ రెండింటి మధ్యలో ప్రెజర్ ఎంత డిఫరెన్స్ ఉంది అని అడగం జనరల్ గా. ఇక్కడ ప్రెజర్ ఎంత అని అంటే అప్పుడు మనం ఏం చేసామంటే ఈ బ్లాక్ పైకి ఈ P1 దగ్గర ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఎంత లోతులో ఉన్నా కానీ ఆ మొత్తం ఎయిర్ కాలం తీసుకున్నాం, ఎయిర్ కాదు వాటర్ కాలం తీసుకున్నాం అనుకోండి. కాలం అంటే ఏమి లేదు, బేసిక్ ఏంటంటే ఇది ఎంజీ అని అన్నాం, దీనికి బదులుగా ఇది బ్లాక్ బదులుగా ఏమీ లేదు అనుకోండి. ఏమీ లేకపోతే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకు నచ్చిన ఏరియా తీసుకుని ఇంత పైన వాటర్ కాలం ఉన్నట్టే కదా, అంటే అది కూడా ఒక బ్లాకే కదా, దానికి కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, అంటే దానికి కూడా మాస్ ఉంటుంది కదా. సో ఈ బ్లాక్ అయినా తీసుకోవచ్చు, వాటర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బ్లాక్ తీసుకుంటే బ్లాక్ డెన్సిటీ వేస్తాం, వాటర్ తీసుకుంటే వాటర్ డెన్సిటీ వేస్తాం, అంతే. అంటే ప్రెజర్ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. దానికి బదులుగా ఇప్పుడు మనం ప్రెజర్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ప్రెజర్ ఎప్పుడు మనకు తెలుసు, ఎయిర్ ప్రెజర్ అంటాం దాన్ని. సీ లెవెల్లో ఎయిర్ ప్రెజర్ మనం కౌంట్ చేస్తున్నాం ఎప్పుడు కూడా, అది స్టాండర్డ్ అందరికీ తెలిసిన వాల్యూ అది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దట్ వాల్యూ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ దెన్ దట్ ఈస్ మచ్ మోర్ కన్వీనియంట్. సో దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని డిఫైన్ చేశారు. ఏది? సీ లెవెల్ మీద ఓన్లీ ఎయిర్ వల్ల అట్మాస్ఫియర్ వల్ల ఎంత ప్రెషర్ పడుతుంది అనేది, దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని చెప్పాం. ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది వాటర్ మీద పడుతుంది. సో దాని వాల్యూ 1 అట్మాస్ఫియర్ అని డిఫైన్ చేసాం. 1 ATM అంటే అది 1 అట్మాస్ఫియర్. ఓకేనా? అది ప్రెషర్ని కొలిసే ఒక విధానం. అట్మాస్ఫియర్ అనేది ఒక యూనిట్ అది. ఓకేనా? 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇక్కడ ఉంది. అంటే అబ్జల్యూట్ ప్రెషర్ కావాలి అంటే ఇక్కడ మనకి P2 మైనస్ P1 అనేది ρGH కదా. సో ఈ పైకే రిఫరెన్స్ తీసుకున్నాం, P1 ఇక్కడే యాక్ట్ చేస్తుంది అని అనుకున్నాను. అంటే P1 నాకు తెలుసు, ఇనిషియల్ కండిషన్ PA. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఎక్కడైనా నాకు ప్రెషర్ కావాలి అని అంటే అట్మాస్ఫియరిక్ ప్రెస్ ρGH. హెచ్ అనేది డెప్త్ ఫ్రమ్ దిస్ హైట్, అంతేనా? ఇలా వచ్చింది అనమాట అది. ఇప్పుడు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఈ ప్రిన్సిపల్ని వాడి మనం చాలా చేస్తాం అనమాట. ఈ ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ ρGH అనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైనా? సో ఈ ప్రెషర్ని బేసిక్గా ప్రెషర్ అని ఒకటే ఉన్నప్పటికీ దాన్ని రకరకాల మార్గాల్లో మనం మెజర్ చేస్తూ ఉంటాం. రకరకాల యూనిట్స్ ఉన్నాయన్నమాట దానికి, ఈ ప్రెషర్కి. సో అందులో కొన్ని చెప్పుకోదగ్గ యూనిట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటాం అనేది. ఫస్ట్ది పాస్కల్స్లో మెజర్ చేస్తాం. అంటే ప్రెషర్ అనేది ఏంటి మనకి? ఫోర్స్ బై ఏరియా కదా. 1 న్యూటన్ ఫోర్స్ కి 1 మీటర్ స్క్వేర్ ఉంటే దీన్ని 1 పాస్కల్ అని మెజర్ చేస్తాం అనమాట. దీన్నే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా చెప్పొచ్చు, రెండు ఒకటే. పాస్కల్ అన్న న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే. పాస్కల్ అనే అతను ఫస్ట్ టైం దీన్ని ఇన్వెంట్ చేశాడు కాబట్టి అతని పేరుతో ఒక యూనిట్ని పెట్టారు,
అదే పాస్కల్స్. సో మళ్ళా యూనివర్సల్గా అందరికీ కూడా సీ లెవెల్లో ఉండే ప్రెజర్ ఎంతో తెలుసు కాబట్టి దాన్ని రెఫరెన్స్గా తీసుకుని చెప్పొచ్చు కదా. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ రెండోది అట్మాస్ఫియర్, ఏటీఎం, దీన్నే అట్మాస్ఫిరిక్ ప్రెషర్, దీని రిఫరెన్స్గా తీసుకుని కూడా చెప్తూ ఉంటారు. 1 అట్మాస్ఫియర్ అని అంటారు, 2 అట్మాస్ఫియర్ అని అంటారు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, 1 అట్మాస్ఫియర్ ఎన్ని పాస్కల్స్ కూడా తెలిసి ఉండాలి, అంతే కదా. అప్పుడు మనం కన్వర్ట్ చేసుకోగలం ఒకదాని నుంచి ఒకదాన్ని. సో 1 అట్మాస్ఫియర్ని ఎలా డిఫైన్ చేశారు అని అంటే 1.013 × 10⁵ పాస్కల్స్, లేదా దీన్ని Nm/m² అని కూడా అనొచ్చు. ఎలాగైనా చెప్పొచ్చు ప్రెజర్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏ యూనిట్స్ అయినా చెప్తూ ఉంటారు. ఇంకా వేరే యూనిట్ కూడా ఉంది, టార్ అని. ఈ టార్ అనే యూనిట్స్ జనరల్గా మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు. బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసేటప్పుడు అటువంటిప్పుడు టార్ అనే యూనిట్ని వాడతారు. ఈ టార్ అని ఎందుకు వాడతారు అంటే ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, టారిసెల్లి అని. అతని పేరు మీద టార్ అని ఒక పేరు పెట్టారు. ఇంకోటి ఉంది, ప్రెజర్ మెజర్ చేసే విధానాన్ని బారోమీటర్ ద్వారా చేస్తాం. మళ్ళా బార్ అని ఇంకొక యూనిట్ పెట్టారు. ఇన్ని యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అట్లా కన్వర్షన్ మీరు చూసుకోండి. కాకపోతే ఇన్ని యూనిట్స్లు ఏది చెప్పినా కానీ అది ప్రెజర్ నేను చెప్పాడని మాత్రం గుర్తుంచుకోండి. సో పాస్కల్స్, Nm/m², అట్మాస్ఫియరు, టారు, బారు, ఇవన్నీ ప్రెజర్ యొక్క యూనిట్స్ అనమాట. ఓకేనా. సో ఈ ప్రెజర్ మెజర్మెంట్ని ఇంకోటి కూడా చేస్తాం. యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్తారు, సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్ ఆఫ్ Hg అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక యూనిట్ ఉంది దానికి. 1 atmosphere is equal to 76 centimeters of Hg. ఇది ఒక యూనిట్ ఉంది. ఇది ఎందుకో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ హెచ్జి అంటే మెర్క్యూరీ. అంటే మెర్క్యూరీ ప్రెజర్ని రెఫరెన్స్గా తీసుకుని చేశారనమాట. అందుకోసం నా పేరు పెట్టేదాన్ని ఆఫ్ హెచ్జి అని చెప్పేసి. అంటే బేసిక్గా ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది ఏంటి, పైన ఉండే ప్రెజర్ని బట్టి కింద సపోర్టింగ్ ప్రెజర్ ఉంటుంది, అంతేనా. సో ఇది ఫస్ట్ ఒక బేకర్ తీసుకుని ఇందులో వాటర్ ఉంది. ఈ వాటర్లో ఏం చేస్తాడు అని అంటే టార్సెల్ అనే అతను ఒక గ్లాస్ తీసుకున్నాడు, దీని నిండా మెర్క్యూరీ పెట్టాడు. ఇదంతా కూడా మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీతో ఫిల్ చేశాడు అనమాట. దీన్ని ఫిల్ చేసి అప్పుడు ఏం చేశాడు అని అంటే దీన్ని రివర్స్లో వాటర్లో ఇలా ముంచాడు. దీని నిండా ఫిల్ చేసి రివర్స్లో ముంచాడు అనమాట. ముంచినప్పుడు ఏం జరిగిందంటే ఐడియల్గా దీంట్లో పడిపోవాలి. అది పడకుండా ఏం జరిగింది అంటే 76 సెంటీమీటర్స్ దగ్గర ఆగిపోయింది. అదేనా. అంటే దాన్ని బట్టి ఏం కంక్లూడ్ చేశాడు అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాయింట్ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ ఏమి యాక్ట్ చేస్తుంది ప్రెషర్ మనకి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇది క్లోజ్డ్ బ్లాక్ కాబట్టి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పైన లేదు, అంటే దీని మీద లేదు, ఈ పైన ఉంది. కానీ అది డజంట్ మ్యాటర్ దీనికి, ఎందుకంటే గ్లాస్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని స్టాండ్ అవడానికి. సో ఈ లోపల ఉన్నది ఎంత హైట్ అయితే ఉందో అంత హైటు ఇంటూ ఎంజీహెచ్ కదా ఇది. సో ఎంజీ అనేది దీని మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే
ఇక్కడ ఫోర్స్ బై ఏరియా, ఇక్కడ ఫోర్స్ బై ఏరియా అంటే ఇది ప్రెషర్, ఈ ఫోర్స్ బై ఏరియా రెండు ఈక్వల్ కదా. అంటే ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. సో ఈ మెర్క్యూరీ యొక్క హైట్ ని ఈ ప్రెషర్ కి ప్రపోర్షనేట్ గా తీసుకోవచ్చు కదా. అంటే P is directly proportional to height. సో అందువల్ల టార్సెల్ అతను ఏం చేశాడు అంటే ఈ ప్రెషర్ అనేది ఈ హైట్ లో చెప్పొచ్చు. అంటే ఎక్కువ ప్రెషర్ ఉందంటే ఎక్కువ హైట్ ఉంటుంది, తక్కువ ప్రెషర్ ఉంటే తక్కువ హైట్ ఉంటుంది, అంతే కదా సమరీ. సో అందువల్ల ఇది ఒక యూనిట్. సో ఆఫ్ హెచ్జి అంటే హెచ్జి అంటే మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ యొక్క హైట్ ని మనం ప్రెషర్ యొక్క యూనిట్ కింద చెప్పాడు అనమాట. 1 millimeter లేకపోతే 1 ఇది అని చెప్పేసి. ఓకేనా. సో 1 mm ఆఫ్ హెచ్జి ఈజ్ ఈక్వల్ 10 క్యూబ్ పాస్కల్స్. ఇది ఒక రిలేషన్, దీన్ని బట్టి కౌంట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ బారోమీటర్. బారోమీటర్ అన్నా కూడా ఇదే, లేదా మానోమీటర్ అని కూడా అంటారు దీన్ని. ఇందులో జనరల్గా ఏం జరిగింది అని అంటే, సపోజ్ ఇందులో ప్రెజర్ ఎంత ఉందో నేను మెజర్ చేయాలి అని అనుకున్నాను. దీనికోసం ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ నుంచి ఒక అవుట్లెట్ పైప్ తీసుకుంటారు, తీసుకుని ఈక్వల్ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. ఓకేనా. ఇలాగా ఈ మొత్తాన్ని ఏం చేస్తాడు అని అంటే మెర్క్యూరీతో ఫిల్ చేస్తారు. ఇది అంటే రెఫరెన్స్ లెవెల్కి తీసుకోండి, ఇది ఎగ్జాక్ట్ ఇదే హైట్లో ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఎందుకంటే ఫ్లూయిడ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, సపోజ్ ఇప్పుడు జస్ట్ నేను ఇందులో వాటర్ పోసాను అనుకో, ఏం జరిగింది, ఇలా వాటర్ పోస్తూ ఉన్నాను, అదే హైట్లో వచ్చి ఇక్కడ ఆగిపోతుందా, ఇంకా ఇలా వెళ్ళిపోద్దా. ఇక్కడ నేను ఎంత హైట్లో పోసానో అంతే హైట్ ఇక్కడ కూడా వస్తుంది, అంతేనా సమరీ. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఏమైనా ఉంటుందా, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండే అవకాశం ఉంటుందా, ఎందుకు ఉండదు, ఎందుకు ఉండదు. రెగ్యులర్గా చూస్తుంటారు కదా మీరు, అవునా. సో ఇందులోది ఒకటే ఉంటుంది, ఒకే హైట్ ఉంటుంది, డిఫరెన్స్ ఉండదు. ఎందుకు, అదే పాస్కల్స్లో ఏం చెప్పాడు, ఒక పర్టికులర్ డెప్త్లో ఒకే విధమైన ప్రెషర్ ఉంటుంది అని చెప్పాడు. సో ఈ డెప్త్ నేను ఎక్కడి నుంచి తీసుకుని ఎక్కడి నుంచి ఇక్కడ ఎంత డెప్త్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అంతే డెప్త్ ఉంది కదా, ఎంత డెప్త్ ఉంటే అంతే హైట్ ఉంటుంది, అంతే కదా. సో ఈ డెప్త్ని బట్టి ప్రెషర్ ఉంది, ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది, ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది, కాబట్టి సేమ్ ప్రెషర్ ఉంది, కాబట్టి సేమ్ హైట్లో ఉండాలి అవి రెండు. ఇది పాస్కల్స్లా. సో అలాగే ఇప్పుడు మనం దీంట్లో మెర్క్యూరీ పోసాం, మెర్క్యూరీ మామూలుగా పెట్టాం. సో ఈ మెర్క్యూరీ ఉండే ఈ బ్లాక్నే మనకి ఈ సెంటీమీటర్స్ తోటి మెజర్ చేస్తారనమాట. ఇలా ఎన్ని యూనిట్స్ అనమాట, సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఇట్లా యూనిట్స్ చేస్తాడు. 0 దగ్గర ఇది పెడతాడు ఫస్ట్, దీన్ని మానోమీటర్ అంటాడు. ఇప్పుడు ఇందులో లోపల ఏదో గొట్టం అనుకోండి, ఇది సపోజ్ దీంట్లో స్టీమ్ ఏది వెళ్తుంది, ఆ స్టీమ్ ప్రెజర్ ఎంతో నేను మెజర్ చేయాలని అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ చిన్న హోల్ పెట్టి దాంట్లో ఈ మానోమీటర్ని ఇన్సర్ట్ చేస్తాడు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ప్రెషర్ని బట్టి దీనికి కింద గెంటేస్తుంది, అవునా, గెంటేదా. అంటే అప్పుడు ఏం జరిగింది, ఇది కిందకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. అంటే ఇది ఇక్కడ పడిపోతుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది.
ఇప్పుడు మెర్క్యూరీ హైట్ అనేది పెరుగుతుంది, అవునా? సో దీని మళ్ళీ కరస్పాండింగ్ రిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటే ఇది హైట్. అంటే ఇంత హైటు మెర్క్యూరీ వాల్యూ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఇది దేని వల్ల జరిగింది? ఇక్కడ ఉండే ప్రెషర్ వల్ల జరిగింది, అవునా? సో ఇక్కడ ఉండే ప్రెషర్ P అనుకోండి. ఇప్పుడు ఇది ఈ హైట్ అనేది రైజ్ అయింది. దీని యొక్క డెన్సిటీ ρm అని అనుకుందాం, మెర్క్యూరీ డెన్సిటీ ρm ఇంటూ G ఇంటూ H. ఇదే మనకి ఇక్కడ ప్రెషర్ అవుతుంది, అంతేనా? సో P ఈజ్ ఈక్వల్ టు ρm ఇంటూ G ఇంటూ H. ఈ టెక్నిక్నే మనం ప్రెషర్ మెజర్ చేయడానికి వాడతాం. అర్థమైందా? ఓకేనా? సో ఇది అనమాట. ఇది ఏ ప్రెషర్ వస్తుంది? అబ్సల్యూట్ ప్రెషర్ వస్తుందా, గేజ్ ప్రెషర్ వస్తుందా? గేజ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ గేజ్ ప్రెషర్. ఇది యాక్చువల్గా ρm ఇంటూ GH ప్లస్ PA అయి ఉండాలి. సో ఇది యాక్చువల్గా మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ ప్రెషరు P మైనస్ PA. ఇది యాక్చువల్గా మనకు వచ్చింది. ఇది ρm ఇంటూ GH. ఇది గేజ్ ప్రెషర్ అనమాట. మనకి అబ్సల్యూట్ ప్రెషర్ అంటే దీనికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యాడ్ చేస్తాం అంతే. దీన్ని మానోమీటర్ అంటాం. ఓకేనా? అదే హైడ్రాలిక్ మెషిన్స్ చూద్దాం. హైడ్రాలిక్ మెషిన్స్లో ఇదే ప్రిన్సిపల్ని ఎలా వాడతాం చూడండి. ఇదే పాస్కల్స్ ప్రిన్సిపల్ని మనం హైడ్రాలిక్ మెషిన్స్లో ఎలా వాడతాము అని అంటే, ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఉండే ప్రెజరు, ఇక్కడ ఉండే ప్రెజరు ఈ రెండు సేమ్ అని మన పాస్కల్స్లో చెప్తుంది, అవునా? సో P1 ఈజ్ ఈక్వల్ P2, సేమ్ హైట్లో ఉన్నాయి కాబట్టి. P1 అంటే F1 బై A1 ఈజ్ ఈక్వల్ టు F2 బై A2, అంతేనా? F2 బై A2 అంటే F2 ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 ఇంటూ F1, అంతేనా? అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇంప్లికేషన్స్ అనాలిసిస్ చేయండి అండి. F2 ఈజ్ ఈక్వల్ A2 బై A1 ఇంటూ F1. అక్కడ మనకి A2 అనేది పెద్దది, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది A2, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1. ఇక్కడ నేను ఒక ఫోర్స్ F1 అనే ఫోర్స్ని అప్లై చేశాను. ఎలాగా? జస్ట్ ఇక్కడ ఒక పిస్టన్ లాంటిది పెట్టాను. పిస్టన్ అంటే జస్ట్ ఒక చెక్క లాంటిది అనుకోండి, ఫ్రీగా మూవ్ అయ్యే ఒక చెక్క, వాటర్ని పైకి రానివ్వకుండా. ఇప్పుడు దీని నుంచి ఇలా ప్రెజర్ చేశాను నేను. ఏం జరిగింది? ఈ వాటర్ లెవెల్ పుష్ చేస్తుంది కదా పైకి. పుష్ చేస్తుందా? ఎంత ఫోర్స్తో పుష్ చేస్తుంది? F2 అనే ఫోర్స్. ఆ F2 అనేది ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది అని అంటే A2 బై A1 అనే ఫోర్స్తో వస్తుంది. A2 అనేది పెద్దది. అంటే నేను F1 అనేది 10 న్యూటన్స్ అప్లై చేశాను అనుకోండి, జస్ట్ ఇది 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 మీటర్ స్క్వేర్ అనుకుందాం. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 10 మీటర్ స్క్వేర్ అనుకుందాం. ఇప్పుడు F2 వాల్యూ ఎంత చెప్పండి? ఇది 10 బై 1 ఇంటూ 10 ఎంత? నేను అప్లై చేసిన 10 న్యూటన్స్, నాకు వచ్చిన ఫోర్స్ 100 న్యూటన్స్, అంటే యాంప్లిఫై అయింది, అవునా కదా? సో 100 న్యూటన్స్ ఫోర్స్ నేను ఈజీగా తీసుకురాగలిగాను. జస్ట్ ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ ఇలా చేతితో ప్రెస్ చేస్తే కారును లేపేయచ్చు పైకి. సో ఇక్కడ ఈ హెవీ వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా మనం లిఫ్ట్ చేయాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ ఒక కారు పెట్టామనుకోండి, కారు ఇలా చేతితో ప్రెస్ చేస్తే కారు పైకి లిఫ్ట్ అయిపోద్ది. అర్థమైనా? నిజంగానే జరిగిద్ది అది. ఓకేనా? సో అంత ఫోర్స్ మనకి ఎలా వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. పాస్కల్స్ లా ప్రకారం రెండు చోట్ల ప్రెజర్ సేమ్ కాబట్టి ఫోర్స్ అనేది యాంప్లిఫై అవుతుంది మనకి. A2 బై A1 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ పెడితే
ఎక్కువ వస్తుంది, తక్కువ పెడితే తక్కువ వస్తుంది. ఓకేనా? సో దీన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అని కూడా అంటారు. దీన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం. మెకానికల్గా వచ్చిన అడ్వాంటేజ్ ఇది మనకి. మీకు ఎవరైనా కార్ డ్రైవ్ చేశారా లేదా చెప్పండి. జస్ట్ కార్ స్టీరింగ్ చూసారా మీరు? ఆ స్టీరింగ్ ఇప్పుడు మనం డ్రైవ్ చేసే కార్లన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, జస్ట్ లైక్ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. మీరు పాత అంబాసిడర్ కార్లు చూడండి, లేదా ఓల్డ్ మారుతి 800 కార్ చూడండి, బలంగా తిప్పాలి, చాలా బలంగా తిప్పాలి. అందువల్ల డ్రైవర్ అలసిపోయాడు, బలవంతా ఉపయోగించి తిప్పితేనే కానీ ఆ చక్రాలు తిరిగే కాదు. ఇప్పుడు జస్ట్ ఒక వేలుతో తిప్పేయచ్చు, స్టీరింగ్ వేలుతో తిప్పుకుంటూ వెళ్ళిపోతాం, అవునా? సో ఇలా వేలుతో తిప్పినా కానీ అంత పెద్ద 4 చక్రాలు బలంగా ఉండే కార్ అంత వెయిట్ పడిందని ఎలా తిప్పగలుగుతున్నాం? బికాస్ ఆఫ్ దిస్ హైడ్రాలిక్ మిషన్స్. సో హైడ్రాలిక్ బ్రేక్స్, వాల్వో బస్సులు ఉంటాయి. వాల్వో బస్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, అవునా? 120 km/h స్పీడ్లో వెళ్తుంది, చాలా హై స్పీడ్. కానీ సడన్గా ఎవడో ఒకడు వచ్చాడు, బ్రేక్ వేయాలి. ఒక మనిషి చిన్న కాలు అలా ప్రెస్ చేస్తే అంత పెద్ద వెహికల్ ఎలా అవుతుంది? దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చాలా ఎక్కువ ఉంటుంది కదా, దాని మాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి హైలీ రిటార్డింగ్ ఫోర్స్ కావాలి. కానీ డ్రైవర్ కాల్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే మొత్తం కార్ ఆగిద్ది, బికాస్ ఆఫ్ దిస్ హైడ్రాలిక్ మిషన్స్. సో వాడు ప్రెస్ చేసే ఏరియా చాలా చిన్నది ఉంటుంది, ఈ ఏరియా చాలా పెద్దది పెడతాడు. హైడ్రాలిక్ బ్రేక్స్ అంటాం దాన్నే. వర్డ్ వినే ఉంటారు కదా, హైడ్రాలిక్ బ్రేక్స్ అంటారు. ఎందుకంటే ఇవి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్, మళ్ళా పాస్కల్స్ లా ప్రకారమే. సో హైలీ రిటార్డింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కడికక్కడ ఆ బ్రేక్లు ఆపేస్తాయి అనమాట. సో కార్ స్టీరింగ్ తీసుకున్నా, కార్ బ్రేక్స్ తీసుకున్నా ఈ హైడ్రాలిక్ మిషన్స్ ద్వారానే చేస్తాం. ఈ హైడ్రాలిక్ మిషన్స్ అన్ని కూడా సింపుల్ పాస్కల్స్ లను బేస్ చేసి పనిచేస్తున్నాయి. సో మనకు వచ్చే అడ్వాంటేజెస్ A2/A1 అంతే, చిన్న ప్రిన్సిపల్ ఇది. ఓకేనా? ఇది మనకి పాస్కల్స్ లా గురించి, హైడ్రాలిక్ మిషన్స్ అడ్వాంటేజెస్, బారోమీటర్ గురించి. ఓకేనా? ఇది ఫ్లూయిడ్స్ స్టాటిక్గా ఉంటే మనం చేసిన అనాలిసిస్. ఇంకా ఫ్లూయిడ్స్ కదలలేదు, ఇప్పుడు కదిలితే ఏంటి అనేది మళ్ళీ అనాలిసిస్ చేయాలి. ఓకేనా? సో ఆల్రెడీ 1 అయిపోయింది కాబట్టి ఈరోజు స్టాప్ చేద్దాము, మళ్ళీ టైం ఉంటే మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఫ్లూయిడ్స్ కదిలితే అప్పుడు మనకు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ వస్తుంది. ఓకేనా? అదే విస్కస్ ఫ్లూయిడ్స్ గురించి కొంచెం అనాలిసిస్ చేస్తాము, అది వచ్చేసరికి మళ్ళీ వేరేది వస్తుంది, రెనాల్డ్స్ నెంబర్ అని కొన్ని టర్మ్స్ వస్తాయి. ఓకేనా? సో ప్రస్తుతానికి స్టాటిక్ హైడ్రోస్టాటిక్స్ అంటాం వీటిని. హైడ్రోస్టాటిక్స్ గురించి ఐడియా వచ్చిందా? హైడ్రోడైనమిక్స్ గురించి మనం స్టడీ చేయాలి. ఓకేనా? యా.